శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. తదుపరి మీనరాశి వారికి సంబంధించి 2026 ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే చతుర్థంలో గురుగ్రహ సంచారం. చతుర్థంలో గురువు ఎక్కువగా లాభించడు. విద్యార్థులకి, గృహిణులకి, అలాగే ఏదైనా సరే విద్యా సంస్థకి, ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంలో ఏవైనా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది అంత యోగ్యమైనటువంటి కాలం, యోగ్యమైనటువంటి సమయం కాదు. మొట్టమొదటి అదొకటి. రెండవది ఏమిటి అంటే లగ్నాత్ శనిగ్రహ సంచారం కూడా ఉంది. లగ్నాత్ శనిగ్రహ సంచారం కూడా అంత యోగ్యమైనది కాదు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఈ యొక్క షష్టమంలో 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మాత్రం లాభం చేస్తాడు. ఎందుకంటే రాహుకు కానీ, కేతువుకు కానీ, కుజుడికి కానీ, సూర్యుడికి కానీ 3, 6, 11 స్థానాలు భాగ్యస్థానాలు. కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత ఏవైనా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, తీర్చడం అన్నిటికి సంబంధించి యోగ్యమైనటువంటి కాలము. 12వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు కానీ, అలాగే రాహు వలన కూడా చూసుకుంటే రాహువు, శుక్రుడు 12వ స్థానంలో అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏమి ఇవ్వరు. ఎందుకు అంటే రాహు నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నప్పటికీ శుక్రుడితో కలిసి ఉండడం వలన దానివల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పెరగొచ్చు. ఏకాదశ స్థానమునందు ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి గ్రహ సంచారంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ యొక్క సూర్యుడు కానీ, బుధుడు కానీ మంచి యోగ్యమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే సూర్యుడు 3, 6, 11 స్థానాల్లో మంచి లాభిస్తాడు. కాబట్టి ఎవరైనా సరే ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకునేటువంటి వారు కానివ్వండి, వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వారు కానివ్వండి, కుజుడికి కూడా ఏకాదశ స్థానం లాభిస్తుంది. కుజుడు కూడా ఏకాదశంలో సంచారం చేస్తున్న కారణం చేత మంచి లాభమైనటువంటి కాలం ఇది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వారికి సంబంధించి ఈ నెలలో మంచి ఉపకరమైనటువంటివి కొన్ని జరుగుతున్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ మాత్రం ఉంటూనే ఉన్నాయి. సహజంగానే వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి ఎలా ఉంటది అనంటే విపరీతమైనటువంటి జ్వరం వచ్చిన వ్యక్తికి కాళ్ళ నొప్పులు, తలనొప్పి, ఇంకా ఏదైనా కింద పడి దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పుండు మీద కారం చల్లినట్టుగా కొంతమంది చెప్పేటువంటి మాటలు కూడా మీకు విపరీతంగా బాధను కూడా కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏవి మనసులో పెట్టుకోకుండా ఉండండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు సంబంధించినటువంటి ఏలినాటి శని ప్రభావంలో ముఖ్య ఘట్టం మరొక 9 నెలల్లో తీరే పరిస్థితుల్లో ఉంది. అప్పటి వరకు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒక 6 నెలలలో గురుగ్రహంలో ఉన్నటువంటి మార్పుల వలన లాభం కూడా లభిస్తుంది. అలాగే వీలైనంత వరకు కూడా ఈ నెలలోనే కాకుండా ప్రతి నెల కూడా నవగ్రహాలకి 21 ప్రదక్షిణాలు, 6 అపసవ్య దిశలో అదే నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడం మంచిది. సాధారణంగా జాతకంలో గనక కాలసర్ప దోషము, గులికా కాలసర్ప దోషము, మహాపద్మ కాలసర్ప దోషం, ఇలా కొన్ని రకాలైనటువంటి 385 రకాల కాలసర్ప దోషాలు ఉంటే ఏ కాలసర్ప దోషం ఉంది, అలాగే ఆ కాలసర్ప దోషానికి సంబంధించి ప్రతి నెల మన ఎంకేటీవీ తరపున, మన ఛానల్ తరపున మనము ఈ యొక్క 5 రోజుల పాటు, ఈ ఫిబ్రవరిలో మాత్రం 5 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. తర్వాత నెలలో కేవలం 1 రోజు ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంది. దీనికి చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేసేటందుకు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం కేవలం ఒక 10 లేదా 15 మందితో మాత్రమే ఈ యొక్క పూజాధికృతం చేయగలము. కాబట్టి ఈ పూజలో పాల్గొనవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాటికి గురించి ఏ డేట్స్ లో ఉంటాయి, ఎలా ఈ పూజలో పాల్గొనాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అలాగే రాహుకేతువుల యొక్క మధ్యలో చిక్కుకొని మిగిలిన అనుకూలమైనటువంటి గ్రహాలెన్నిటి వల్లనో ఇబ్బంది పడుతూ కాలసర్ప, మహాపద్మ కాలసర్పదోషం, గులికా కాలసర్పదోషం, అనంత నాగపద్మ కాలసర్పదోషం అంటూ నవనాగులకి సంబంధించినటువంటి సర్పదోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పూజలు చేయించుకోవడానికి చాలామంది వేరే వేరే తీవ్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ, లేదా ఒకే చోట ఉండి వేలకు వేలు ఖర్చు పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారము షష్ఠి అవుతుంది. ఆ రోజున నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం పడుతుంది. ఈ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది
ఫిబ్రవరి 8 షష్ఠి రోజున, అలాగే ఫిబ్రవరి 10వ తారీఖు విశాఖ నక్షత్రం ఉన్న రోజున, అలాగే ఈ ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం అవుతుంది. ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్యతో కూడినటువంటి మంగళవారం అవుతుంది ఆ రోజున, అలాగే ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారంతో కూడినటువంటి పంచమి షష్ఠి 2 తిథులు కలిసి ఉన్నాయి ఆ రోజున, అలాగే ఫిబ్రవరి 24 మంగళవారము కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున, ఈ 5 రోజులు ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 24 ఈ షష్ఠి విశాఖ నక్షత్రం, అమావాస్య, పంచమి, షష్ఠి, కృత్తికా నక్షత్రం ఉన్న రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి పూజా సామాగ్రి వారికే, అంటే నవగ్రహాలు అలాగే నవనాగులు, ఎవరి కలశాలు 9 కలశాలతో, ప్రతి ఒక్కరికి కూడా 9 కలశాలతోని, వాటిపైన కొబ్బరికాయలతోని పూజా సామాగ్రి అంతా కూడా మేమే సమకూర్చి ఎవరికి వారికి సపరేట్గా ఒక బ్రాహ్మణ్ణి నియమించి విశేషంగా సంపూర్ణమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మనకు 365 రకాల కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషంతోనైనా సరే సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది విజయవంతంగా ఆ యొక్క దోషమంతా కూడా నివారణ చెందిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి సర్ప సంబంధిత దోష నివారణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.